గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 16వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కావలసిన వాళ్ళతోటి గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం పరస్త్రీ పరపురుష వ్యామోహాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకునే చేసే తప్పులు అంటే జోదము, బెట్టింగు, స్కాములు వీటిలో ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతకం చూపించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగంలో నష్టాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, శారీరక కోరికలు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగి పెద్దవై వేధించడాలు కనపడుతున్నాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వారు మంచిగా కనపడలేదు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహం కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, ప్రేమికుల మధ్య గొడవలు పడి విడిపోవడాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయకండి. టైం వేస్ట్ చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వారం నిద్ర సరిపోకపోవడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఇష్టం లేని చదువులు చదవడం వల్ల కానీ, ఏకాగ్రత లేకపోవడం వల్ల కానీ, చెడు స్నేహితుల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సహా ఉద్యోగస్తులతో విభేదాలు, పనులు జాప్యము కనపడుతోంది. స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కలవడం కానీ మంచిది కాదు. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ